నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల దగ్గర వీడ్కొని హస్తినాపురానికి రాయబారం కోసం బయలుదేరి దారుకుడు రథాన్ని తోలుతూ ఉండగా ప్రకృతిని పరిశీలిస్తూ పరమ సంతోషంగా సౌకర్యవంతంగా జరుగుతున్నటువంటి ప్రయాణాన్ని నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో మార్గమధ్యంలో ఆయనకి మహర్షులు కనపడ్డారు. నారదుడు, జమదగ్ని, కణ్వుడు మొదలైనటువంటి మహర్షులు కనపడగానే అంతటి పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా వెంటనే రథాన్ని ఆపి కిందకి దిగి వారికి నమస్కరించారు. నమస్కరించి వారు భూలోకానికి వచ్చినటువంటి కారణం ఏమిటి, ఎక్కడికి వెడుతున్నారు, ఏ కారణం చేత తనకి దర్శనమిచ్చారు అని వారి యొక్క యోగక్షేమముల గురించి ప్రశ్న వేస్తే పరమ సంతోషాన్ని పొందినటువంటి నారదుడు శ్రీకృష్ణ పరమాత్మ హస్తినాపురానికి రాయబారం నిమిత్తం బయలుదేరి వెడుతున్నారు కనుక అక్కడ సభలో భీష్మ, ద్రోణాదులు, విదురుడు వంటి మహాత్ములు కూడా ఉంటారు కనుక శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడేటటువంటి మాటలు ఏమిటి, వాళ్ళు చెప్పేటటువంటి సమాధానములు ఎలా ఉంటాయి, ఇవి తెలుసుకోగోరి మిమ్మల్ని దర్శనం చేయగోరి మేము కూడా హస్తినాపురానికి వస్తున్నాము అని చెప్పారు. చెప్తే శ్రీకృష్ణ పరమాత్మ అందులకు అంగీకరించి తప్పకుండా అట్లాగే రమ్మన్నారు. నారాయణ, మీరు హస్తినాపురానికి బయలుదేరండి, మేము కూడా వెనకాతలే బయలుదేరి వస్తామని చెప్పి ఆ మహర్షులు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర వీడ్కోలు తీసుకుని బయలుదేరిపోయారు. సంస్కృత భారతంలో అయితే ఆ మహర్షులు ఇంకొక మాట కూడా అన్నారు. సత్యస్వరూపమైనటువంటి మీ దర్శనాన్ని పొందడం కోసం మేము ఆ సభకు వస్తున్నాము అన్నారు. కాబట్టి ఇప్పుడు మహర్షులు కృష్ణ పరమాత్మ దగ్గర వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ ఆ రోజు ప్రయాణం చేసి సాయంకాలం చీకటి పడేటటువంటి సమయానికి కుశస్థలము అనబడేటటువంటి ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులు ఎందరో శ్రీకృష్ణ పరమాత్మకు ఎదురొచ్చి స్వాగతం పలికి వారి ఇండ్లకు రావలసిందిగా కోరారు. నేను నా పరివారం అంతటితోటి వస్తే మీకు క్లేశం కలుగుతుంది కాబట్టి ఇంతమందితో నేను రాను అని చెప్పి ఎదురుగుండా ఉన్నటువంటి విశాలమైనటువంటి మైదానంలో గుడారములను ఏర్పాటు చేసి తన పరివారాన్నంతటినీ కూడా అందులో ఉంచి కృష్ణ పరమాత్మ మాత్రం వారి ఇళ్ళకి వెళ్ళి వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి వారికి ఎంతో సంతోషాన్ని కల్పించాడు. శ్రీకృష్ణ పరమాత్మ అంతటి మహానుభావుడు ఋషులు కనపడినప్పుడు చూపించినటువంటి ఆదర బుద్ధి, ఆయన చూపించినటువంటి గౌరవం పరిశీలిస్తే ఋషిభూమి అయినటువంటి ఈ దేశంలో ఋషులకు ఎంత గొప్ప స్థానం ఇవ్వబడిందో, వారు ఎంత గౌరవమునకు పాత్రులైనటువంటి వారో అర్థమవుతుంది. అందుకే ఆ నారదాది ఋషులను అంత గౌరవించి రథం దిగి మాట్లాడి పంపించాడు. ఆ తరువాత ధృతరాష్ట్రుడికి సమాచారం తెలిసింది. కుశస్థలంలో ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, మరునాటి ఉదయానికి హస్తినాపురం చేరుకుంటాడు అని తెలిసి ఎంతో సంతోషించాడు. భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, అలాగే విదురుణ్ణి, దుర్యోధనుణ్ణి, శకునిని, కర్ణుణ్ణి, సైంధవుణ్ణి వీళ్ళందరినీ పిలిచి వాళ్ళందరితోటి కూడా మంతనములను సాగించాడు. కృష్ణ పరమాత్మ వస్తున్నాడు, కుశస్థలిలో ఉన్నాడు, అటువంటి మహానుభావుడు ఇక్కడికి రావడం కన్నా అద్భుతమైనటువంటి విషయం లోకంలో ఇంకేముంటుంది, ఆయన వచ్చినప్పుడు మనం ఎంతో గొప్పగా స్వాగత సత్కారములను ఏర్పాటు చేయాలి, ఎవరు అటువంటి మహాపురుషుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఆదరిస్తారో, ఆయన పట్ల భక్తితో ప్రవర్తిస్తారో అటువంటి వారు పొందనటువంటి అభివృద్ధి, పొందనటువంటి శుభ పరంపరలు ఉండవు, వారు అన్నిటినీ పొందుతారు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు పట్టణాన్నంతటినీ కూడా శోభస్కరంగా అలంకరించండి, ఆయన హృదయం సంతోషించేటట్టుగా మన ప్రేమ ఆవిష్కృతమయ్యేటట్టుగా ఏర్పాట్లన్నీ చెయ్యండి అని చెప్పి ప్రత్యేకంగా కస్తూరితో నేలనంతటినీ అలకండి, అలాగే కర్పూరంతో రంగవల్లికలు ముగ్గులు వేయండి, గోడలకు కుంకుమ పంకం అంటే కుంకుమ నీళ్లతో కలిపి చేసినటువంటి బురద వంటి పదార్థాన్ని అలది శుభప్రదంగా అంతటా కూడా ఏర్పాట్లు చేయండి, ద్వారములకు మణులతో కూడినటువంటి దండలను వ్రేలాడ తీయించండి, ఆయన చూసినప్పుడు ఆయనకి అవన్నీ కూడా ఎంతో సంతోషంగా ఉండాలి అని చెప్పి మళ్ళీ విదురుణ్ణి ప్రత్యేకంగా పిలిచి విదురుడితో ఒక మాట అంటాడు.
వివిధ మణిమయ రథంబులు జవనాశ్వంబులును భద్ర సామజములు రత్న విభూషణములు దాసీ నివహంబులు చాలా కృష్ణునికి నేనిత్తున్. ఓ విదురా, నేను మణిమయమైనటువంటి రథములను కొన్నింటిని, అలాగే మంచి వేగం కలిగినటువంటి గుర్రములను, భద్రగజాల యొక్క సమూహాన్ని, అనేకమైనటువంటి రత్నములతో కూడినటువంటి భూషణములను, దాసీ జనాన్ని ఆయనకి ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం చేయడం, ఆయన్ని సేవించడం కన్నా నా జీవితానికి అదృష్టం ఏముంటుంది? ఇటువంటి బహుమానములను ఆయనకి ఇస్తాను. అంతేకాదు, మన ఇంట సుయోధన గృహమున దుశ్శాసను నికేతనమున ఎయ్యది ఆతని చూట్కకించును అది ఎల్లను గౌరవమొప్ప ఈవలయు మనమనగా. ఆ కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు నా మందిరంలోకి వస్తాడు. వచ్చినప్పుడు నా మందిరంలో ఏ వస్తువుకైనా ఆయన తేరిపారి చూస్తే అది ఆయనకి నచ్చిందని గుర్తు కదా. అట్లాగే ఆయన దుర్యోధనుడి మందిరానికి వెళ్ళినప్పుడు, దుశ్శాసనుడి మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన ఏ వస్తువుల వంక తేరిపారి చూస్తాడో, ఏ వస్తువులను చూసినప్పుడు ఆయన మనసు రంజిల్లుతుందో ఆ వస్తువులనన్నిటినీ కూడా ఆయనకి కానుకలుగా ఇద్దాం, ఇచ్చి పంపిద్దాం. కాబట్టి ఆయన సంతోషం పొందాలి. ఏవైనా సరే ఆయనకి కానుకలుగా ఇచ్చి పంపించి ఆయన మనసుని చూరగొనడం కన్నా మనకి వేరు లక్ష్యము లేదు. అంత గొప్పగా ఆయనతో మనం ప్రవర్తించాలి అని చెప్తుంటే విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అన్నాడు, అనవిని ఆతడిట్లనియే అంబుజనాభుని ప్రీతి చేయు కంటెను హితమైన కృత్యమొకటింగలదే అది మేలు. పాండునందనులకు 5 యూళ్ళు ఉచిత స్థితి ఇచ్చుట కోపమన్నా ఉన్కిన ఇటు లోపు కల్మి ధరణీవర ఏమిట వచ్చే చెప్పుమా. పాండవులు 5 ఊళ్ళు ఇమ్మని అడిగారు. 5 ఊళ్ళు ఇమ్మని అడిగితే ఆ 5 ఊళ్ళు ఇవ్వడానికి కావలసిన ఐశ్వర్యం నీ దగ్గర లేదు. వాళ్ళకి 5 ఊళ్ళు ఇవ్వలేను, సూది మోపినంత రాజ్యం కూడా ఇవ్వలేనన్నావు. శ్రీకృష్ణ పరమాత్మకి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయడం, అర్ఘ్యపాద్యాదులు ఇవ్వడం, ఆయనని గౌరవించడం విషయంలో ఎవ్వరూ భిన్నాభిప్రాయానికి పూనుకొనరు. నిస్సందేహంగా ఆయన గౌరవనీయుడు, ఆయన పూజనీయుడు, ఆయనని పూజించవలసిందే. ఆయనకైతే ఇన్ని బహుమానాలు ఇస్తావా? పాండవులకైతే 5 ఊళ్ళు ఇవ్వడానికి కూడా నీ దగ్గర ధనం లేదా, నీ దగ్గర రాజ్యం లేదా అంటే నీ ఉద్దేశ్యం నాకు బాగా అర్థమైంది. ఏదో రకంగా కృష్ణ పరమాత్మకి కానుకలు ఇవ్వాలి అనేటటువంటి మిషతో శ్రీకృష్ణ పరమాత్మని ఆకట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. తద్వారా కృష్ణుడికి నీ యందు ప్రీతి కలిగితే పాండవుల యందు భేదబుద్ధి కలిగేటట్టుగా ప్రవర్తించాలని ఆయన మనసుని చూరగొని ఎట్లాగైనా కృష్ణ పరమాత్మ పాండవుల పట్ల భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని పెంపొందించుకునేటట్టుగా చూడాలనేటటువంటి నీ దుష్టమైన ప్రయత్నంలో ఈ బహుమానాలు ఇవ్వడం అనేటటువంటిది అంతర్భాగం తప్ప అది నువ్వు భక్తితో ఇస్తున్నట్టుగా కనపట్టలేదు. అయినా నీకు నేను ఒక్క విషయం చెప్తాను చూడు. నువ్వు మేరు పర్వతంతో సమానమైనటువంటి ధనరాశిని సమర్పించినప్పటికీ కృష్ణ పరమాత్మ అటువంటి నిష్కారణమైనటువంటి పక్షపాతాన్ని పొందడు. ఆయనకి పార్థుడి మీద పాండవుల మీద ఉన్నటువంటి వాత్సల్యం ఎంత గొప్పదో, పాండవులకు ఆయన పట్ల ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు ఎటువంటివో లోకానికి తెలియనివి కావు. ఇంకొక విషయం చెప్పనా, శ్రీకృష్ణుడికి అర్జునుడు ప్రాణ సమానుడు కనుక నువ్వు చేసేటటువంటి ఇటువంటి చౌకబారు ప్రయత్నాలకి నీకు వశపడేవాడు కాడు. నిజానికి నువ్వు ఆయనకి భక్తితో మంగళాచారమైనటువంటి జలకుంభాన్ని ఇచ్చి కాళ్ళు చేతులు కడుక్కోమంటే ఆయన దానితో ఎంతో సంతోషించి యోగక్షేమములను కనుక్కుంటాడు తప్ప ఇటువంటి మోసం చేసేటటువంటి పనులు కృష్ణుడి దగ్గర చేసి ఆయన యొక్క సౌజన్యాన్ని సంపాదించేటటువంటి ప్రయత్నం చెయ్యవద్దు. పైగా మన స్థితి దాని వలన వెల్లడవుతుంది. ఇటువంటి కానుకలు ఇచ్చి ఆకట్టుకోవాలనుకుంటున్నారు, యుద్ధం రాకుండా చూసుకోవాలనుకుంటున్నారు అని అర్థమైపోతే అది ఎంత అసహ్యంగా ఉంటుందో, అవతల వారిలో మన పట్ల ఎంత తక్కువ అభిప్రాయం కలుగుతుందో బాగా ఆలోచించు. అంతేకాని నువ్వు ఇచ్చే కానుకలకు లొంగిపోయేవాడు కృష్ణుడని అనుకోకు. అంటే భీష్ముడు అన్నాడు,
నువ్వు నీ కొడుకు ఏమైనా ఆయనకి బహుమానం ఇస్తే ఒక విధంగాను, మీరు ఏ బహుమానము ఇవ్వకపోతే ఇంకొక విధంగాను ప్రవర్తించేటంతటి తక్కువ స్థాయి వాడు కృష్ణ పరమాత్మ అని మీరు అనుకుంటున్నారా? ఆయన అటువంటి చౌకబారు మనస్తత్వం ఉన్నవాడు కాదు. ఇస్తే ఒకలాగా, ఇవ్వకపోతే ఒకలాగా ప్రవర్తించేటటువంటి వాడు కాడు. నిజానికి ఆయన ఏది చెయ్యాలనుకుంటున్నాడో అంతకన్నా భిన్నంగా జరిగేటట్టు ఏ ప్రయత్నం చేత కూడా మనం కార్యాన్ని సాధించలేం. అది మన తరమైనటువంటి విషయమే కాదు. ఆయన వస్తున్నది ఖచ్చితంగా పాండవులను ఉద్ధరించడానికి ఇక్కడికి వస్తున్నాడు. అటువంటి మహాత్ముడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు ఆయన ఏ ఆజ్ఞ ఇస్తారో దానిని శిరసావహించు. అది ఆయన పట్ల ప్రవర్తించవలసినటువంటి విధానం తప్ప ఆయన ధర్మయుక్తంగా చెప్పేటటువంటి మాటలు ఏవి ఉంటాయో అవి నువ్వు నీ వారు గ్రహించి ఆచరణాత్మకం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అంతకన్నా సంతోషకరమైన విషయం ఇది ఉండదు అన్నాడు. అంటే వెంటనే దుర్యోధనుడు అన్నాడు, శ్రీకృష్ణుడు నిస్సందేహంగా పాండవులకు అర్ధరాజ్యం ఇమ్మని ప్రతిపాదన చేస్తాడు, కానీ నేను ఇవ్వను. ఆ విషయం అలా ఉంచండి. నేను చెయ్యబోయేటటువంటి పని ఏమిటో తెలుసా? ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు ప్రాణముతో సమానమైనటువంటి వాడు కాబట్టి ఇప్పుడు నేను ఆ కృష్ణ పరమాత్మ ఇక్కడ రాయబారం కోసం వచ్చినప్పుడు పట్టి బంధించి కారాగారంలో పెట్టేశాను అనుకోండి. పాండవులు రెక్కలు విరిచి కట్టబడినప్పుడు ఎలా అయిపోతారో అలా అయిపోతారు. వాళ్ళ తేజస్సు అంతా కూడా అణిగిపోతుంది. అంతేకాదు పాంచాలాది రాజులు కూడా నాకు వశపడిపోతారు. అప్పుడు ఇక పాండవులు నాతో యుద్ధం చెయ్యలేరు. కాబట్టి దేశాన్నంతటినీ కూడా నేనే ఏలుతాను. కాబట్టి నేను శ్రీకృష్ణుణ్ణి బంధీకృతుణ్ణి చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నాను. దానికి తగినటువంటి సమాలోచన చేసి వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాను అన్నాడు. అంటే భీష్ముడు అన్నాడు, నువ్వు ఇటువంటి నికృష్టపు ఆలోచనలు మానుకోమన్నాడు. వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు, ఇటువంటి ఆలోచన మంచిది కాదు, ఇది దురాలోచన. రాయబారిగా వచ్చినటువంటి వాణ్ణి, మహాత్ముడైనటువంటి వాణ్ణి బంధించేటటువంటి ప్రయత్నం చెయ్యడం కన్నా దారుణమైనటువంటి కృత్యం వేరొకటి ఉండదు. అటువంటి మహాత్ముణ్ణి బాధించకూడదు. కాబట్టి నువ్వు అటువంటి పని చెయ్యొద్దు. పైగా ఆయన సామాన్యుడని నువ్వు అనుకుంటున్నావు. నీ చేత బంధింపబడడానికి ఆయన సామాన్యుడు కాడు. ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఎవడో, ఆ విష్ణు తత్వమేదో అదే శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి జగద్వ్యాపకమైనటువంటి ఆ అనితర సాధ్యమైనటువంటి విష్ణు శక్తిని, ఆయనను బంధించడం నీకు సాధ్యమయ్యే విషయమా? కాబట్టి ఇటువంటి చౌకబారు ఆలోచనలు వెంటనే విడిచిపెట్టు, అటువంటి ప్రయత్నాలు చెయ్యకన్నాడు ధృతరాష్ట్రుడు. భీష్ముడు అన్నాడు, ఇది నీకు ప్రాణ సంకటమైనటువంటి స్థితిని కల్పిస్తుంది. ఆయనని కారాగారంలో పెడతానని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది చిట్ట చివరికి నీకే అత్యంత ప్రమాదకరమైనటువంటి పనిగా మారుతుంది. ఆ మహాపురుషుడికి ఎక్కడ ఎవరు అపకారం చెయ్యాలని తలపెట్టినా అటువంటి దుష్టులందరూ కూడా నశించిపోతారు, నష్టపడతారు. పైగా అటువంటి కార్యక్రమాలు చెయ్యాలని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో వాటినే అమలు చెయ్యాలని వెంటనే నిశ్చయానికి వస్తావు. నీ దగ్గర ఉన్న బలహీనత, ఏదైనా ఒక ఆలోచన వస్తే దాని మంచి చెడులు ఎవరితోనో విచారించవు. నీకు నచ్చిన వాళ్ళు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని తప్ప పెద్దలైనటువంటి వాళ్ళని సంప్రదించవు. నీ మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన రాగానే ఆ ఆలోచన అమలు చేసే ప్రయత్నం చేస్తావు. ఇట్లాంటి పాడు పనులు చేస్తే, ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే దాని వలన కీడు మూడేది నీకే వస్తుంది అని భీష్ముడు హెచ్చరించి వెళ్ళిపోయాడు. పైకి మాత్రం ఎంతో ప్రేమ నటిస్తూ దుర్యోధనుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేటటువంటి మార్గంలో ఆయనకు అందించవలసినదిగా పిండి వంటలు, పండ్లు, చందనము మొదలైనటువంటి పదార్థములను పంపించాడు. ఎంతో ప్రీతిని నటించి వాటిని స్వీకరించినట్లుగా నటించి శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో మక్కువ చూపించినట్టుగా నటించాడు తప్ప నిజానికి అటువంటి సంస్కార రహితులైనటువంటి వారు, భక్తి లేనివారు, ధర్మాచరణము లేనివారు పంపినటువంటి వస్తువుల పట్ల భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లా మక్కువ పొందుతాడు?
కాబట్టి ఆయన ఆ హస్తినాపుర ప్రవేశం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ కూడా చూశారు. చూసి ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళమూర్తిని చూసి వాళ్ళు ఎంతో సంతోషపడిపోయి కన్నులు కూడా ఇంకా సరిగ్గా విప్పడం రానటువంటి స్థితిలోనే పూతన అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి జగజ్జట్టి అయినటువంటి శిశువు ఇతడేట. చాణూరుడు అనబడేటటువంటి ఒక మల్లయోధుణ్ణి భంజించి మట్టుపెట్టినటువంటి మహావీరుడు ఈయనేట. ఉగ్రసేనుడికి మధురారాజ్యం కట్టపెట్టినటువంటి మహానుభావుడు ఈయనేట. పారిజాత వృక్షం మీద భార్య అయినటువంటి సత్యభామ మక్కువ పడితే ఆయన దానిని తీసుకొచ్చి భార్య కోరిక తీర్చినటువంటి పరమ రసికుడైనటువంటి వాడు ఈయనేట. ఆయన వెన్నలను దొంగిలించడం అనేటటువంటి మిషతో భక్తుల యొక్క హృదయములలో స్థానమును ఏర్పాటు చేసుకున్నటువంటి పరమాత్మ స్వరూపుడు ఈయనేట అని ఆయన గురించి ఆ స్త్రీలందరూ కూడా రకరకాలుగా చెప్పుకుంటూ ఉండగా ఆయనని దగ్గరగా చూడాలని, ఆయనని పలకరించాలని, మాట్లాడాలని చుట్టూ జనం చేరుతుండగా ఆ చేతిలో దండములు పట్టుకున్నటువంటి ఆ రక్షక భటులు వారిని అదిలిస్తూ ఉండగా ప్రేమ చూపిస్తూ కృష్ణ పరమాత్మ అందరినీ దగ్గరికి తీసుకుని స్పృశించి మాట్లాడుతుండగా మెల్లగా ఆ హస్తినాపురంలోనే ఆ రాచమందిరానికి చేరుకున్నాడు. ఏనుగుల చావడి దాకా వెళ్ళిన తరువాత అక్కడ రథం దిగి భీష్మ ద్రోణాదులందరూ కూడా ఆయనని స్వాగతించి మర్యాదతో ఆహ్వానిస్తే ధృతరాష్ట్రుడు ఎదురొస్తే ఆ ధృతరాష్ట్రుణ్ణి పొదివి పట్టి కౌగిలించుకొని విదుర సంజయులతో కలిసి నడుస్తూ ఆయన ముందుకు వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ఎత్తైన బంగారు పీఠం మీద శ్రీకృష్ణ పరమాత్మని ఆసీనుణ్ణి చేసి ధృతరాష్ట్రుడు తన రాజ పురోహితుల చేస అర్ఘ్యపాద్యములను కృష్ణ పరమాత్మకి ఇప్పించి సత్కరించాడు. తదనంతరం మధుపర్కాన్ని ఇచ్చాడు. ఇచ్చి తన యొక్క ప్రీతిని, భక్తిని, స్నేహభావాన్ని, గౌరవాన్ని ఆయన పట్ల ఆవిష్కరించాడు. అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సోదరుడైనటువంటి సాత్యకిని కూడా పీఠం మీద కూర్చోపెట్టి పూజించి గౌరవించారు. ఆ తరువాత ధృతరాష్ట్రుడు, మిగిలినటువంటి రాజులు అందరూ కూడా తమకు తగినటువంటి పీఠాల మీద కూర్చున్నారు. వాళ్ళందరినీ పలకరించిన తరువాత వారి క్షేమ సమాచారములను తెలుసుకున్న తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ తాను ఆ హస్తినాపురంలో ముఖ్యంగా వెళ్ళి చూసి రావలసినటువంటి ఇళ్ళు ఏవి ఉన్నాయో, అక్కడ ఉన్నటువంటి బంధువులు ఎవరో, ఎవరిని పలకరించి రావాలో, తనకి ప్రీతిపాత్రులు ఎవరున్నారో అటువంటి వారిని చూసి వస్తానని ధృతరాష్ట్రుడి దగ్గర అనుమతి తీసుకుని బయలుదేరి తిన్నగా విదురుడి ఇంటికి వెళ్ళాడు. ఆ విదురుడి ఇంటికి వస్తున్నాడని తెలుసుకున్నటువంటి విదురుడు త్వరగా ముందే వెళ్ళి ఆ వచ్చినటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతో సంతోషంతో, బుద్ధితోటి, భక్తితోటి పూజ చేసి ఉపచారములు చేసి స్వాగతం పలికాడు. ఆ తర్వాత ఆయన కుంతీపుత్రులైనటువంటి పాండవుల యొక్క యోగక్షేమములను తెలుసుకున్నాడు. విదురుడికి ఆ పాండవుల యొక్క యోగక్షేమములను గురించి తెలుసుకున్న తర్వాత ఆ పాండవుల తల్లి అయినటువంటి కుంతీదేవి నివసిస్తున్నటువంటి గృహానికి వెళ్ళి ఆ శ్రీకృష్ణుణ్ణి చూడగానే తన కుమారులైనటువంటి పాండవుల జ్ఞాపకానికి వచ్చినటువంటి కుంతీదేవి పరమ ఆర్తితో ఆ కృష్ణ పరమాత్మ యొక్క మెడ గట్టిగా పట్టుకొని గొంతెత్తి ఏడుస్తూ ఆయనని కౌగిలించుకుంటే ఎంతో సంతోషించి ఆమెని ఊరడింపచేసి కూర్చోపెట్టి మంచి మాటలు మాట్లాడడం ప్రారంభం చేశాడు. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ పాండవుల తల్లి ఎన్ని కష్టాలు పడిందో మహాతల్లి, పరమధార్మికురాలు. ఆమె అంటుంది, పాండవులు నీతిమంతులు, ఎన్నడూ నీతిని విడిచిపెట్టిన వారు కాదు, అవినీతి పట్ల ఆకర్షితులైనటువంటి వారు కాదు, పుణ్యమునందు మక్కువ కలిగినటువంటి వారు. అటువంటి వారు ఎన్ని కష్టాలు పడ్డారో, అరణ్యవాసం చేశారు. నిజానికి వారు నిద్రపోయి లేచిన తరువాత వారికి మాగధులు మొదలైనటువంటి వారు మంగళగానం చేస్తుండగా నిద్ర లేవాలి. మెత్తని పరుపుల మీద శయనించవలసినటువంటి వారు. అటువంటిది అరణ్యాలలో, కొండలలో, గుట్టలలో, గుహలలో ఆదమరిచి నిద్రపోతే తెల్లవారేసరికి భయంకరమైనటువంటి క్రూరమృగాల యొక్క అరుపులకు, అలాగే పక్షులు చేసేటటువంటి
ఆ శబ్దములకు కూతలకు వారు మేల్కొన్నారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో అన్ని కష్టాలు పడినటువంటి వారు. ఆ తండ్రి లేనటువంటి పాండవులు తల్లినైనటువంటి నన్ను కూడా విడిచి అరణ్యవాసం చేసినప్పుడు తల్లి తండ్రి కూడా పక్కన లేక వాళ్ళు ఎంత కష్టపడ్డారో అది నాకు స్మరణలోకి వచ్చినప్పుడు మనసు దహించుకుపోతుంటుంది. ఆ ధర్మరాజు క్షేమంగా ఉన్నాడా, భీమార్జున నకుల సహదేవులు సంతోషంగా ఉన్నారా, అన్నిటిని మించి నా కోడలు ద్రౌపదీదేవి కుశలముగా ఉన్నదా అని అడిగి ద్రౌపది గురించి నిజంగా కుంతీదేవి చెప్పినటువంటి మాటలు ప్రాతస్మరణీయములు. ఒక అత్తగారికి కోడల మీద ఎంత ప్రేమ ఉండాలో ఆ కోడల గురించి స్మరించినప్పుడు ఎంత వాత్సల్యంతో అత్తగారు స్మరించాలో అంత ప్రేమ కలిగినటువంటి ఆ కుంతీదేవి యొక్క మాటలను చదివినప్పుడు విన్నప్పుడు నిజంగా పరవశం కలుగుతుంది. ఆవిడంటుంది, కొడుకుల కంటె నయ్యనుగు కోడలికెక్కుడు గుర్తు, కోడలు కొడుకులు చేయు భక్తి కటకోటి మడుంగుల భక్తి నాకు ఎప్పుడు తగ చేయుచుండు, అది పుణ్యచరిత్ర కులాగ్రగణ్య క్రొత్తడి సకలంబు చూడ సభ ధైన్యము పొందుట శుచి పొక్కితిన్. నిజానికి నా కొడుకుల కన్నా నాకు నా కోడలే చాలా ఇష్టం. ఎందుకనంటే నా కొడుకులు నా మీద చూపించేటటువంటి ప్రేమ కన్నా కొన్ని కోట్ల రెట్ల ప్రేమ నా కోడలు నా మీద చూపిస్తుంది. ఆమె మా వంశంలో వన్నెకెక్కినటువంటి స్త్రీ. అందరూ చూస్తుండగా కురుసభలో ఆ అవమానం పొందినప్పుడు ఎట్లా తట్టుకుందో, ఎంత కష్టపడిందో, ఎంత మనోవేదనకు గురైందో. కొడుకులు తన కడుపున పుట్టినవాళ్ళు. తన కడుపున పుట్టినటువంటి కొడుకులు తన పట్ల ప్రేమ చూపించడం గొప్ప కాదు. ఎక్కడో పుట్టిన పిల్ల ఈ ఇంటికొచ్చి తల్లి కన్నా తండ్రి కన్నా అందరికన్నా మా అత్తగారు అని చెప్పి అత్తగారిని అంత సేవించడం, అత్తగారి పట్ల అంత భక్తి అంత ప్రీతి పొంది ఉండడం నిజంగా కుంతీదేవి యొక్క మనసుని ఎంత కదిపేసిందో, ఎంత సంతోషమో. ఆ కోడలు పేరు చెప్పేటప్పటికీ ఆవిడ పొందినటువంటి ఆనందం, ఈ దేశంలో అత్తాకోడళ్ళ మధ్య ఎంత గొప్ప ప్రేమ ఉంటుంది అన్నదానికి, కన్నతల్లి కాకపోయినా అత్తగారిని కోడలంత ప్రేమిస్తుంది. తన కడుపున పుట్టనిదైనా ఎక్కడి నుంచో వచ్చిన పిల్లైనా కోడల్ని కడుపున పుట్టిన కొడుకుల కన్నా అత్తగారెంత ప్రేమిస్తుంది అన్నదానికి మానవీయ సంబంధములు ఎంత మధురంగా ఎంత గొప్పగా ఉంటాయనడానికి ఈ సన్నివేశం ఒక నిదర్శనం. అందుకే ఈ దేశం పవిత్ర భూమి, కర్మభూమి, వేదభూమి. ఇక్కడ ఇంత పవిత్రమైనటువంటి అనుబంధములు, అటువంటి ప్రేమైకమూర్తులై మనుష్యులు బ్రతికేటటువంటి దేశం. ఆమె అనుభవించినటువంటి కష్టాలు ఈ లోకంలో బహుశः ఎవ్వరూ అనుభవించి ఉండరు అంటుంది కుంతి అని వెంటనే స్ఫురణకొచ్చి ఆ కృష్ణ పరమాత్మతో అంటుంది, విదురుండొక్కడు తక్కగా సదస్యులెవ్వరును ధర్మ సంక్షయమిది కూడదునార, అతని శీలమ కుదిరీ లోకమునకింతకున్ తలంపంగన్. ఓ కృష్ణ, ఆనాడు సభలో ద్రౌపదీదేవికి నా కోడలికి అంత అవమానం జరుగుతుంటే ఇది అధర్మము అని పలికినవాడు ఒక్కడు లేడు. ఇది అధర్మము అని పలికినటువంటి వాడు నిండు సభలో విదురుడొక్కడే. ధర్మము తెలియడం ఒకెత్తు, తెలిసిన ధర్మాన్ని ధైర్యంగా చెప్పగలగడం ఒకెత్తు. అంత ధైర్యంగా చెప్పినటువంటి ఆ విదురుడున్నాడే, ఆయన యొక్క ప్రవర్తన ఈ జగత్తుకంతటికి ఆదర్శప్రాయం అంది. నిజంగా కుంతీదేవి లాంటి ఉత్తమ స్త్రీ చేత ఇటువంటి కితాబునందుకున్నటువంటి విదురుని యొక్క జన్మ ధన్యం. ఎంతటి మహాత్ములో, ఒకరిని మించినటువంటి పవిత్రమూర్తులు ఒకరు. వాళ్ళ పేర్లు స్మరిస్తే చాలు, వాళ్ళు చెప్పిన మాటలు చదువుకుంటే చాలు. ఇంత గొప్పగా బ్రతికిన వ్యక్తులు పుట్టిన దేశమా ఈ దేశం? అటువంటి దేశంలోన మనం పుట్టామని ఈ వారసత్వ సంపదకి ఎంత సంతోషంగా ఉంటుందో. ఎన్ని జన్మలెత్తినా ఈ దేశమునందే జన్మించదనుగాక. కాబట్టి అంత గొప్ప దేశం. ఆమె పడినటువంటి కష్టాలు, అనుభవించినటువంటి దుఃఖాలు కృష్ణ అన్నీ ఒకెత్తు. కానీ ఆమె పొందినటువంటి అవమానాలు అంతకన్నా దారుణమైనవి. ఇక్కడ ఎన్ని కష్టాలు పడిందో అరణ్యంలో అన్ని కష్టాలు పడింది. నా కోడలు అన్ని కష్టాలు పడితే
నేను పుట్టినదాదిగా ఎన్ని మలుపులో నా జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాను. ఇన్నేళ్ల నుంచి నేను పడ్డ కష్టాలన్నీ ఒకెత్తు కృష్ణ. నిజానికి ఈ 13 సంవత్సరాలు నేను పడినటువంటి కష్టం ఒకెత్తు. ఎందుకని అంటే దయమాలినటువంటి వాడైనటువంటి దుర్యోధనుడు పెట్టినటువంటి తిండి ఈ 13 సంవత్సరములు తినవలసి వచ్చిందే, దానికి నేను ఎంతో వగచి ఉన్నాను. అన్నిటిని మించి ఆ దుర్యోధనుడిని నేను ఎప్పుడూ కూడా సమతి బిడ్డగా చూడలేదు. నా కొడుకుతో సమానంగానే చూశాను. తన తమ్ములను నా కన్న కొడుకులట్ల తలతో కానీ విభేదం వెన్నడు నా మది లేమికి వెన్నుడా దైవంబు సాక్షి వినుము పలికెదన్. ఇది కుంతీదేవి యొక్క అద్భుతమైనటువంటి శీల వైభవానికి నిదర్శనం. వెన్నుడా ఆమె కృష్ణుడితో చెప్తోంది, దైవంబు సాక్షి. ఎవరు ఆ దైవం? కృష్ణ పరమాత్మే. ఆయనకి తెలీదా? కపటంగా మాట్లాడితే మనసులో ఉన్నదొకటి, ఆచరించినదొకటి, మాట్లాడినదొకటి అయితే పట్టుకోలేనివాడు ఆయన. దైవము సాక్షి. నీకు తెలుసు, నా కడుపున పుట్టినటువంటి బిడ్డలకి దుర్యోధనుడి యొక్క సోదరులకు మధ్య నేను ఎప్పుడూ ఏ భేదభావాన్ని పాటించలేదు. అందరినీ నేను నా కడుపున పుట్టినటువంటి బిడ్డలుగానే చూశాను. అయినా ఆ దుర్యోధనుడి యొక్క నడవడి చాలా దారుణమైనది, నీకు తెలుసు కదా. నిజానికి నేను పలికినది సత్యమైతే, నేను అటువంటి నడవడిని కలిగినటువంటి దాననైతే, పాండవులు ఎటువంటి దోషాలు అంటని వారై వారు సంతోషించేటటువంటి రోజులను నేను తొందరలో చూచెదనుగాక. నేను పొందినటువంటి వ్యధకి, నేను పొందినటువంటి కష్టానికి, నేను అనుభవించినటువంటి క్లేశానికి పరిష్కారం ఒక్కటే. మళ్ళీ పాండవులు సంతోషప్రదమైనటువంటి జీవితములను పొందాలి. అటువంటివి చూసినప్పుడు మాత్రమే నేను ఆనందిస్తాను అని ఆమె తాను పడినటువంటి కష్టం కృష్ణుడి మనసుకి బాగా తాకాలని, రాయబారంలో పాండవులకు న్యాయం జరగాలని, కృష్ణ పరమాత్మ అది సాధించగలడని, ఆమె ఇక్కడ చేసినటువంటి చమత్కారం, ఆమె మాట్లాడినటువంటి తీరు ఆమె యొక్క హృదయ గాంభీర్యమునకు నిలువెత్తు నిదర్శనం. ఆమె అంటుంది, ధృతరాష్ట్రుడు పాండవుల యొక్క మేలు కోరుకునేటటువంటి వాడు కాడు. అతన్ని అనడం ఎందుకు? అతని కొడుకు దుర్యోధనుడు అటువంటి వాడే. కానీ ఆ దుర్యోధనుడు తిట్టడం ఎందుకు? కౌరవులలో పెద్దవాడైనటువంటి బాహ్లికుడు ఉన్నాడు, కానీ ఆ బాహ్లికుడిని మాత్రం అనడం దేనికి? ఈ కురువంశాన్నంతటినీ రక్షించినటువంటి భీష్ముడు ఉన్నాడు, ఆ భీష్ముడిని మాత్రం అనడం దేనికి? వీళ్ళందరినీ కాదనవలసింది. నా కష్టాలకి కారణం ఇట్లాంటి కఠినాత్ములందరూ ఉన్న చోటికి తీసుకొచ్చి నాకు సంబంధం కలిపి ఈ వంశానికి నన్ను కోడల్ని చేశారే, నా పుట్టింటి వాళ్ళని అనాలంది. కృష్ణ పరమాత్మ ఎటువైపు వాడు? ఆవిడ పుట్టింటి వైపు వాడు. అందుకని కృష్ణ పరమాత్మ మనసుకి తాకాలి, తాకి తన బిడ్డల్ని కాపాడాలి. అది ఎత్తి పొడుపు కాదు, తన బిడ్డల్ని కృష్ణ పరమాత్మ రక్షించగలడు. రక్షించి తొందరగా తను సంతోషించాలి అంటే పాండవులు సంతోషాన్ని పొందాలి. అది కృష్ణ పరమాత్మే చెయ్యగలడని ఆవిడ నమ్మకం. అందుకని అంటుంది, పార్థుడు జన్మించినటువంటి వేళ అశరీరవాణి పలికింది. ఆ పలికినప్పుడు ఇతడు లోకాలన్నింటినీ గెలవగలిగినటువంటి సమర్థుడైనటువంటి కారణం చేత భూరి సామ్రాజ్యాధిపత్య గౌరవాన్ని పొందుతాడు అంది. ఆ అశరీరవాణి మాటలు ఇప్పటి వరకు నిజం కాలేదని నేను నిందించవలసి ఉంటుందా? కానీ నిందించకూడదు. ఎందుకని అంటే ధర్మం అనేటటువంటిది లోకంలో ఉంటే అశరీరవాణి చెప్పిన మాటలు నిజమై తీరుతాయి. ధర్మాన్ని పాండవులు పాటిస్తున్నారు, ధర్మాన్ని నేను పాలిస్తున్నాను. అశరీరవాణి మాటలు నిజం చెయ్యవలసిన వాడెవరు? భగవానుడు. ఆ భగవానుడు ఎవరు? నువ్వే కృష్ణ. అది ఆవిడ ఆర్తి. కాబట్టి ఇప్పుడు ధర్మమన్నది ఉన్నట్లయితే అశరీరవాణి పలుకులు నిజం కావాలి అంటే పాండవులు రాజ్యాన్ని పొందాలి. కాబట్టి నేను చెప్పేటటువంటి మాటలు ఏ ఉన్నాయో అవి నువ్వు మళ్ళీ తిరిగి ఉపప్లావ్యానికి వెళ్ళినప్పుడు ధర్మరాజు గారితో చెప్పు అంటూ ఆమె ధర్మరాజుకు పంపుతున్న సందేశంలో అంటుంది, వేడికొని
కృపణులై కనుపోడిమి అది ఎలా రాజపుత్రులు తమమై వాడిమి తప్పిన నిప్పులు వేడిమి సెడినట్లు జనులు విని ఉలుకుదురే. రాజపుత్రులైనటువంటి వాళ్ళు ఒకళ్ళ దగ్గర దేహి అని చెయ్యి చాపి వేడుకుని దాన్ని అనుభవిస్తారా? అలా అనుభవిస్తే అది ఎలా ఉంటుంది? నిప్పులు వేడిమిని కోల్పోయాయి అనుకోండి, నిప్పు చల్లగా ఉందనుకోండి, ఎవరైనా ఉలిక్కి పడతారా? నిప్పుని చూసి భయపడతారా? నిప్పుని ముట్టుకోవడానికి జంకుతారా? జంకరు. రాజపుత్రుడైనటువంటి వాడు యుద్ధం చేయడానికి జంకి దేహీ అని యాచన చేసి మీరు ఎంత ఇచ్చినా చాలు మాకు దాంతోనే జీవితాలను గడుపుతామంటే ఎలా కుదురుతుంది? కాబట్టి అలా ఉండడానికి వీలు లేదు అని చెప్పి మగతనాన్ని చూపించి యుద్ధాన్ని చేయమన్నానని చెప్పు అన్నది అంతర్లీనమైనటువంటి సారాంశం అని నేను అన్నానని ఆ ధర్మరాజు గారికి చెప్పు. ఆయనతో పాటు భీమార్జునులతో ఒక మాట చెప్పు. ఎప్పుడైనా ఒక క్షత్రియ కన్య వివాహం చేసుకుని కుమారుల్ని కన్నప్పుడు ఆమె ఏమనుకుంటుంది అంటే, సరి అయిన సమయం వచ్చినప్పుడు వీళ్ళు అద్భుతమైనటువంటి ప్రతాపాన్ని ప్రదర్శిస్తారు అనుకుంటుంది. కొడుకులు పుట్టారు అనగానే ఒకనాడు ప్రతాప ప్రదర్శనకి యోగ్యమైనటువంటి సంతానాన్ని పొందానని తల్లి సంతోషిస్తుంది. కాబట్టి ఇప్పుడు అటువంటి ప్రతాప ప్రదర్శన చెయ్యవలసినటువంటి సమయం ఆసన్నమైందని నేను చెప్పానని భీమార్జునులతో చెప్పు. ఒకవేళ అట్లా ప్రదర్శించడానికి వాళ్ళు సంకోచిస్తే జనములు అట్లు కాని పురుషులనరు మిమ్మో, అసలు మీరు పురుషులు అని జనులు అనుకోరు. కాబట్టి ఓ భీమార్జునులారా, పౌరుష ప్రతాపములు చూపించవలసిన చోట పౌరుష ప్రతాపములు మాత్రమే చూపించడానికి సిద్ధపడండి అని నేను చెప్పానని చెప్పు కృష్ణ అంటూ నకుల సహదేవులతో చెప్పవలసిన విషయాన్ని చెప్తున్నాను విను అంటూ, భుజబలమున జీవించుట నిజధర్మము మెత్తపడుట నింజము, మాద్రీ ప్రజలకు చెప్పుము ద్రుపదాత్మజ కార్యం బడుగుమనుము తగనందరతో. బాహుబలంతో విక్రమంతో పరాక్రమంతో క్షాత్ర ధర్మంతో అవసరమైనప్పుడు పరాక్రమ ప్రకటనంతో వీరోచితమైనటువంటి జీవితంతో బ్రతకాలి తప్ప అట్లా కాకుండా అణిగిమణిగి ఉండి బ్రతకడం అనేటటువంటిది రాజపుత్రులకు దూషించదగినటువంటి విషయం. అది అనుష్ఠించవలసినటువంటి ధర్మం కాదు. రాజపుత్రులకు ఎవరు ఏది అనుష్ఠించాలో అది వారు అనుష్ఠించాలి. కాబట్టి ఆనాటి యుగంలో రాజధర్మాన్ని ఆవిడ ప్రతిపాదిస్తోంది. కాబట్టి తమ కర్తవ్యం ఏమిటో నకుల సహదేవుల్ని ద్రౌపదిని అడగమనండి, బాగా చెప్తుందని. అంటే కోడలి హృదయాన్ని, అక్కడ కోడలు చెప్పిన విషయాన్ని ఇక్కడ అత్తగారు ఎంత బాగా పట్టుకుని ప్రతిపాదన చేసిందో చూడండి అంటూ, అన్ని అవమానాలు చేశారే కౌరవులు, ఆ అవమానాలను తీర్చుకోవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు అవి తీర్చుకోవాలి కదా. కృష్ణ, పాండవులు నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు. కాబట్టి గొప్ప ఆలోచనలు కలిగినటువంటి నీవు ఏది చెప్పి పాండవుల చేత చేయిస్తే నా బాధ తీరుతుందో అటువంటి పనులు చేయించు, తద్వారా నన్ను దుఃఖం నుంచి కడతీర్చు అంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, అమ్మా ఎంతో ఉత్కృష్టమైనటువంటి నడివడి కలిగినటువంటి దానివి, నీ యొక్క ప్రవర్తన చూసి వ్యాస భగవానుడంతటి వాడు సంతోషించాడు. అటువంటి తల్లివి, అపారమైనటువంటి పుణ్యము కలిగిన దానివి, కష్టసుఖముల యందు ఊంచుకొని నిలబడగలిగినటువంటి ధైర్యం ఉన్నదానివి. అటువంటి నువ్వు మనస్సులో చింతలను అణుచుకోకపోతే అది లోకంలో దుఃఖాలని సహించాలి అని ఎవరికి చెప్పడానికి ఆదర్శమవుతుంది? నీ వంటి వారే మనసులో ఉన్నటువంటి చింతను అణుచుకోవాలి. నీ వంటి ఉత్కృష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవారే అణుచుకోలేకపోతే సామాన్యులకు ఎలా సాధ్యమవుతుందమ్మా? కానీ ఒక్క మాట విను, నువ్వు బెంగ పెట్టుకోవలసినటువంటి సమయం దాటిపోయింది, నువ్వు దుఃఖపడవలసినటువంటి సమయం దాటిపోయింది. నువ్వు పరమ సంతోషంగా ఉండు, నీ దుఃఖాన్నంతటినీ తీరుస్తాను. నీ కుమారులు లోకంలో అందరిలా సామాన్యమైనటువంటి సౌఖ్యములను అనుభవించడానికి ఇష్టపడేటటువంటి వారు కారు.
వీరధర్మము వలన ఏ సౌకర్యములు ఏ సౌఖ్యములు కలుగుతాయో అటువంటి సౌఖ్యములను అనుభవించడానికి పాత్రులైన వారు. కాబట్టి వారు నీచమైనటువంటి ఆ మార్గాల్ని అనుసరించి చాలా తక్కువ స్థాయి నిర్ణయాలు చేసుకుని ప్రవర్తించేవారు కాదు. కాబట్టి అమ్మ, విరోధి వంశాన్నంతటినీ కూకటి వేళ్లతో పెకలించి తిరిగి సామ్రాజ్యాధిపత్యాన్ని పొంది వారు సమస్తమైనటువంటి సౌఖ్యములను పొందేటటువంటి రోజు ఎంతో దూరంలో లేదు, ఇక దగ్గరకు వచ్చేసింది. కాబట్టి కొద్ది కాలము ఓపిక పట్టు. నువ్వు కోరుకున్నటువంటి ఆ కాలాన్ని తొందరలో చూద్దువు కానివని కుంతిని ఊరడింపచేశాడు. అంటే కుంతి కృష్ణ పరమాత్మతో అంది, పాండుకుమారులకు గురువైనా నువ్వే, దైవమైనా నువ్వే, బంధువైనా నువ్వే. కాబట్టి కృష్ణ, నీ మనసులో నిజంగా ఏది న్యాయం అనిపిస్తోందో, ఏది వాళ్లకు హితం అనిపిస్తోందో అది ఏ విధమైనటువంటి అరమరిక లేకుండా వాళ్లతో ఆజ్ఞాపించు. దాని వలన వాళ్ళు బాగుపడతారు. దాని వలన వాళ్ళు నిన్ను ఆశ్రయించి ఉండడం వల్ల పొందవలసినటువంటి ప్రయోజనాన్ని పొందుతారు. ఏమిటా ప్రయోజనం? వాళ్ళకి ఆపద రాకుండా ఉండడమే. కాబట్టి వారలక ఏల మాధవ, కౌరవులకు మరియు ఈ జగంబులకెల్లం చేరుగడ నీవా, నీ పలు కారయ వేదంబ కాదే అఖిలంబునకున్. ఓ కృష్ణ, నిజానికి నువ్వు కేవలం పాండవులకు మాత్రమే ఆశ్రయమా? కాదు. కౌరవులకు నువ్వే ఆశ్రయం కాదు. నిజానికి లోకాలన్నిటికీ నువ్వే ఆధారం తప్ప నీకన్నా ఆధారపడడానికి వేరొకడు ఉన్నాడా అంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడే అని నిర్ధారించి ఆ తల్లి మాట్లాడింది. తర్వాత కుంతీదేవి దగ్గర సెలవు తీసుకున్నాడు. తీసుకొని మళ్ళీ ఆ దుర్యోధన మందిరానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పెద్దలు మళ్ళీ స్వాగతం పలికారు. లోపలికి వెళ్ళాడు. ఆసనం మీద కూర్చున్నాడు. దుర్యోధనుడితో మాట్లాడుతుంటే దుర్యోధనుడు అన్నాడు, నీ కోసమని ఇక్కడ ఎన్నో ఆహార పదార్థాలను తయారు చేయించాం. ప్రేమతో నువ్వు ఇవాళ మా దగ్గరే ఆ ఆహారాన్ని స్వీకరించవలసింది. ఇక్కడే దేవతార్చన అంటే భోజనం చేసి మా యందు నీ యొక్క ప్రీతిని ఆవిష్కరించవలసింది అన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, నేను ఇక్కడ భోజనం చెయ్యడం కుదరదు అన్నాడు. నాకు ఇష్టం లేదు, నేను తినను అన్నాడు. అంటే వెంటనే దుర్యోధనుడు కర్ణుడి వైపు చూశాడు. చూసి, నువ్వు విన్నావు కదా, వచ్చినవాడు ఇక్కడ భోజనం కూడా చెయ్యట్ట అంటే ఆయనకి మన పట్ల ప్రీతి ఉన్నదని ఎలా అనుకుంటాం? సరే, ఆయన మాట తీరు పరిశీలిద్దాం. అసలు ఎంత పెద్ద మనిషి తరహాగా ప్రవర్తిస్తాడో, ఏ విషయాలు ప్రతిపాదిస్తాడో మనం ఆయన మాటలలోనే విన్న తరువాత, అది స్పష్టమైన తరువాత మనం ఏం చేయాలన్న విషయం మీద ఒక నిర్ణయానికి వద్దాం అని కర్ణుడితో అని కృష్ణ పరమాత్మ వంక తిరిగి, నీకు కావలసినటువంటి అన్నపానీయములన్నిటినీ కూడా ఇక్కడ సిద్ధం చేశాం. నువ్వు ఇక్కడ నేను తినను అనడానికి ఏది బలమైన కారణమో నాకు అర్థం కావట్లేదు. నేను తినను అనడం మన చుట్టరికానికి న్యాయానికి కూడా విరుద్ధమైన విషయం కదా. నువ్వు ఎందుకు ఇక్కడ తినవు? కురుపాండవులు ఇద్దరికీ కూడా నువ్వు బంధువువే, ఇద్దరికీ సమానమైన వాడవే, పైగా గొప్ప ధర్మశీలం కలిగినటువంటి వాడివి. ధృతరాష్ట్ర మహారాజుకి నువ్వంటే ఎంతో ఇష్టం. అయినప్పుడు ఇంటికొచ్చినటువంటి అతిథికి అన్నం పెట్టాలని ధృతరాష్ట్రుడు కోరుకోడా? కాబట్టి నీ కొరకు ఎన్నో రకములైనటువంటి పదార్థములను సిద్ధం చేస్తే నేను తినను అని నువ్వు అనడానికి కారణం ఏమిటో చెప్తావా అని అడిగాడు. పరమాత్మ అన్నారు, రాయబారం కోసం వచ్చినటువంటి వారు రాయబారం పూర్తవ్వకుండా దాని ఫలితం ఏమిటో తెలియకుండా ముందే ఎక్కడికి రాయబారానికి వెళ్ళారో అక్కడ తినడం కానీ, వాళ్ళిచ్చిన బహుమానాల్ని తీసుకోవడం కానీ, వాళ్ళిచ్చినటువంటి బట్టలు కట్టుకోవడం కానీ చెయ్యకూడదు. కార్యము సఫలమైతే, రాయబారం పూర్తయిపోతే ఆ తర్వాత అటువంటి పనులు చేయొచ్చు. కాబట్టి నేను తినడానికి ఈ కారణముల చేత సాధ్యం కాదు, ఇంకా రాయబారం పూర్తి కాలేదు కదూ, అందుకని నేను తినను అన్నాడు. అయితే నువ్వు చెప్పినటువంటి కారణములు నాకంత సమంజసంగా కనపట్టలేదు. మా ఇంట్లో కూర్చుని
అన్నపానీయములు స్వీకరించడానికి నువ్వు చెప్పిన కారణములు ఏ విధంగా సమర్థనీయములు అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, ప్రియమెసగం తగ పిలిచిపెట్టెడు కూడది లెస్సకూడు, తక్కయ నయహీనతం తమకు ఆపదయైనడ, ఇట్టునట్టునేమియు ననలేని కూడదియు మేవడియేయిచను, నీవు మా దశన్ ప్రియుడవు కావు, మాకు ధృతి పెంపర ఆపదలేదొకింతయున్. దుర్యోధన లోకంలో తినవలసినటువంటి అన్నం, ఇది చాలా మంచి అన్నం, ఈ అన్నం తినచ్చు అని ఎప్పుడంటారంటే, పిలిచి పెట్టేటటువంటి వాడు అన్నాన్ని ప్రేమతో పెడితే ఆ అన్నాన్ని తిని సంతోషించవచ్చు. ఆపదలో ఉన్నాడు, కటకటపడి ఉన్నాడు, దిక్కులేని స్థితిలో ఉన్నాడు, అప్పుడు ఏ అన్నమైనా సరే తిని ఇంతకన్నా వేరొక మార్గం లేదు అని సంతోషంగా అప్పుడు అన్నం తినచ్చు. నువ్వు మా పట్ల అనుకూలుడు కావు, మా పట్ల ప్రేమ కలిగిన వాడు కావు. ప్రేమ కలిగిన వాడివి కానప్పుడు నీ ఇంట అన్నం నేను ఎలా తింటాను? రెండు, ఏదైనా ఆపదలో ఉంటే పోనీ తినాలి, నేను ఇప్పుడేం ఆపదలో లేను. కాబట్టి రెండు కారణముల చేత కూడా నీ ఇంట నేను అన్నం తినడం శాస్త్రీయము కాదు. కాబట్టి నేను అన్నము తినను. పైగా శత్రువులైనటువంటి వారు, మన హాని కోరేవారు, మన యొక్క అభ్యున్నతిని, అభివృద్ధిని, క్షేమాన్ని ఇష్టపడనటువంటి వారు భోజనం పెడతానని పిలిచి ఏం కలిపి పెడతారో మనకి తెలియదు. పెట్టకూడని పదార్థాలు శత్రువులు పెట్టడం అనేటటువంటిది లోకంలో ఉన్న విషయమే. శాశ్వతం కానటువంటి ఈ శరీరాలు అటువంటి పదార్థం తిని ఎటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాయో. కాబట్టి నీ ఇంట తినడం కుదరదు. తినకూడని అన్నం తింటే ప్రాణములకు హాని కలుగుతుంది. నాకు ప్రాణము వేరొకటి కాదు, పాండవులే నా పంచప్రాణములు. ఆ పాండవులంటే నీకు కిట్టదు, కాబట్టి నీవు నా ప్రాణములకే వ్యతిరేకం కింద లెక్క. అయినప్పుడు నీ ఇంట నేను ఎలా తింటాను? పైగా చిన్నతనం నుంచి కూడా నువ్వు పాండవులకు అపకారం చేస్తూనే ఉన్నావు. ఎప్పుడూ నీకు పాండవులంటే ఇష్టం లేదు. ఈనాడు కాదు, నీకు సహోదరులంటే ఇష్టం ఉండదు, పుణ్యకార్యములంటే ఇష్టం ఉండదు. అయినప్పుడు నువ్వు ధార్మికంగా ప్రవర్తించేటటువంటి వాడివి కావు. వాళ్ళు ధర్మశీలురు, ధార్మికంగా ప్రవర్తిస్తారు, వాళ్ళకి ఎప్పుడూ పుణ్యం కావాలి. అటువంటి వారితో నువ్వు విరోధం పెట్టుకోవడం అనేటటువంటిది ఏ కారణానికి పెట్టుకున్నావు? వాళ్ళు ఎప్పుడూ ధర్మం కోరుకుంటారు, ఎప్పుడూ పుణ్యం కోరుకుంటారు. అప్పుడు నీకేమిటి ఇబ్బంది వాళ్ళతో సఖ్యంగా ఉండడానికి? అంటే అటువంటి వాళ్ళతో నీకు సఖ్యత లేదు, వాళ్ళ పట్ల నీకు శత్రుత్వం. నీ ఇంట నేను అన్నం తిన్నా ఎలా సాధ్యం అవుతుంది అంటే, దుర్యోధనుడు మిన్నకున్నాడు. వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని మళ్ళీ రాయబారానికి రేపు వస్తానని చెప్పి బయలుదేరి విదురుడి ఇంటికి వెడుతూ శ్రీకృష్ణుడు, బాహ్లికుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళు మా ఇళ్లల్లో నీ కోసం అనేకమైనటువంటి కానుకలు సిద్ధపరచుకుని ఉన్నాను, రావలసింది అని కోరితే మీ అందరి ఇళ్ళకి వచ్చినట్లే, మీ అందరి పూజలు స్వీకరించినట్టే, మీరిచ్చిన కానుకలు పుచ్చుకున్నట్లే అని వారికి మంచి మాటలు చెప్పి అక్కడ నుంచి బయలుదేరి విదురుడి ఇంటికి వెళ్ళారు. విదురుడి ఇంటికి వెడితే విదురుడు ఎంతో స్నేహము, భక్తి, ప్రీతి, మనసు నిండా ఆయన పట్ల గొప్ప ప్రేమ నిండిపోయినటువంటి వాడు. అందుచేత స్వాగతం పలికి మంగళస్నానం చేయించి ఆ తర్వాత వంటకాలన్నింటినీ వరుసగా వడ్డన చేయించాడు. శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, ఉత్తమమైనటువంటి ఆచారం ఒకటి ఉన్నది కదా లోకంలో, బ్రాహ్మణులు భోజనం చేసిన తరువాత చేస్తానని ఆయన తన సోదరుడితో కలిసి ఆ కాలంలో అటువంటి సదాచారాన్ని పాటిస్తూ బ్రాహ్మణుల భోజనానంతరం తాను సంతోషంగా కూర్చుని అందరితోటి ఉల్లాసంగా ప్రసంగిస్తూ ఆ భోజనాన్ని స్వీకరించారు. స్వీకరించిన తరువాత ఆ విదురుడు శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్న తర్వాత దగ్గర చేరి ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. గోవిందా, సంభ్రమము సంభావింపము మాకు నిధియ పరమధనంబు, బుండే విధమున నీకర్చన కావింపంజాలు వాడు కలడే ఎందున్. ఓ పురుషోత్తమ, గోవింద, నా ఆతిథ్యాన్ని మన్నించావు,
ఇంకా ఇంతకన్నా నాకు జీవితంలో గొప్ప సంపద ఉంటుందా? లోకంలో ఎవరైనా అర్చించాలి అంటే నిన్నే అర్చించాలి. నిన్ను అర్చించడం కన్నా భాగ్యం ఉంటుందా? నీకు ఆతిథ్యం ఇవ్వడం కన్నా ఇంకా పరమ సంపద లోకంలో ఇంకేమైనా ఉంటుందా? ఇంకా అంతకన్నా ఐశ్వర్యం లేదు. నీ వంటి వాడు అతిథిగా రావడం, నిన్ను సేవించగలగడం నాకు ఎంత గొప్ప విశేషం అని చెప్పి విదురుడు ఎంతో ప్రేమతో కూడినటువంటి మాటలు పలికి శ్రీహరికి గంధాదులు సమర్పించి ఆయనకి ఆ గంధములు స్వయంగా అనులేపనం చేసి తదనంతరం అనేక మంది గాయకులు, విద్వాంసులు, పండితులు మొదలైనటువంటి వారి చేత శ్రీకృష్ణుని యొక్క మనసు సంతోషపడేటట్లుగా పాటలు పాడించి వంటి మాటలు చెప్పించి ఆనందపరిచినటువంటి వాడై ఇటువంటి కార్యక్రమాలు నడిచి ఆయన సంతోషపడిన తర్వాత రాత్రివేళ శ్రీకృష్ణ పరమాత్మ హంసతూలికా తల్పంలో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో ఆయన యొక్క పాదాల దగ్గర కూర్చుని విదురుడు శ్రీకృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ అన్నాడు, శ్రీకృష్ణ, నీకు చెప్పదగిన వాడను కాను, కానీ నువ్వు అసలు పాండవుల పరపున రాయబారం అనేటటువంటిది ఒక పనిగా పెట్టుకుని ఉపప్లావ్యం నుంచి హస్తినాపురానికి రావచ్చా? నీ వంటి మహాత్ముడు రాదగినటువంటి ప్రదేశమేనా ఇది? దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు, నీకు తెలుసు కదా. విశేషమైనటువంటి అహంకారం ఉన్నటువంటి వాడు, ఎవ్వరి మాటలు వినాలనేటటువంటి ఉత్సుకత కలిగినటువంటి వాడు కాడు. ఎంతటి పెద్దలు ఏ మాట చెప్పినా తిరస్కరించేటటువంటి లక్షణమున్నవాడు. అటువంటి వాడు నీ మాటలు వింటాడా? పైగా ఇప్పుడు తనకి 11 అక్షౌహిణీల సైన్యం ఉంది అనేటటువంటి ఉద్దేశ్యంతో విపరీతమైనటువంటి అహంకారంతో అతిశయంతో ఉన్నాడు. పాండవులకు 7 అక్షౌహిణీల సైన్యమే కదా ఉంది, తనకి 4 అక్షౌహిణీలు ఎక్కువ ఉంది అని మురిసిపోతున్నాడు. ఆ పైన భీష్మద్రోణాదుల యొక్క శక్తి మీద విశ్వాసం ఉన్నప్పటికీ కర్ణుడు తనని గట్టెక్కిస్తాడని, యుద్ధంలో కర్ణుడి వలన తాను విజయం సాధిస్తానని బాగా ఆశ పెట్టుకొని ఆ ఆశ విశేషమైన నమ్మకంగా మారి దాని చేత అతిశయంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మంచి మాటలు చెప్పినా వాళ్ళు ఆ మంచి మాటలు వినరు. నువ్వు ఏ ఆజ్ఞ ఇచ్చావో దాన్ని అతిక్రమిస్తారు. వాళ్ళు రాజ్యాన్ని విభాగం చెయ్యరు, పంచి ఇవ్వరు. భూమినంతటినీ దుర్యోధనుడు ఒక్కడే ఏలుకోవాలి అని అనుకుంటున్నాడు. ఒకప్పుడు పాండవులు రాజ్యం చేసి రాజసూయం చేసినప్పుడు ఏ ఏ రాజుల మీద దిగ్విజయం చేసి ఓడించారో ఆ రాజులందరూ పాండవుల చేతిలో ఓడిపోయామనేటటువంటి బాధ మనసులో పెట్టుకొని పాండవుల మీద ప్రతీకారం తీర్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు దుర్యోధనుణ్ణి ఆశ్రయించి ఉన్నారు. వాళ్ళందరితో కలిసి పాండవుల మీద యుద్ధానికి రావాలని అనుకుంటున్నాడు. కనుక సంధి జరగదు. వినాశకాలం ఏర్పడినప్పుడు విపరీతమైనటువంటి బుద్ధులు కలుగుతాయి. ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది. మంచి మాటలు వినాలనేటటువంటి తెలివి కలిగినటువంటి వారు కారు. కాబట్టి నువ్వు ఎంత గంభీరంగా ఎంత సత్యాన్ని పలికినా వాళ్ళు ఆ మాటలు వినడానికి సిద్ధపడి ఉండరు. కాబట్టి నా మాట విను కృష్ణ, నీ గౌరవానికి తగినటువంటి పని కాదు, అటువంటి నీచుల దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసిన అవసరం నీకు లేదు. కాబట్టి వద్దు, నా మాట విని నువ్వు వెళ్లకుండా ఉండిపో అన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, నాకు తెలుసు దుర్యోధనుడి యొక్క అహంకారము తెలుసు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసు. ధర్మరాజు గారి చేతిలో పూర్వం ఓడిపోయినటువంటి రాజులందరూ ఇప్పుడు పగపట్టి దుర్యోధనుడి వైపు ఉన్నారని నాకు తెలుసు. జరగబోయేటటువంటి యుద్ధంలో ఎన్నో ఏనుగులు, గుర్రాలు, అట్లాగే సైనికులు, బంధువులు, గురువులు, పెద్దలు మృత్యుదేవత యొక్క నోటిలోకి వెళ్ళిపోతారని కూడా నాకు తెలుసు. కేవలం ఒక్క వ్యక్తి యొక్క మూర్ఖత్వం చేత ఇంత పెద్ద మారణ హోమం జరగబోతోందని నాకు తెలుసు. ఇటువంటి మారణ హోమాన్ని తప్పించడానికి ప్రయత్నం చేయడం కన్నా పుణ్యకార్యం లోకంలో ఇంకోటి ఉండదు. అందుకే నా వంతు ప్రయత్నం చెయ్యడమే పుణ్యం. ఆ పుణ్యం కోసం వచ్చాడు. అంటే నిజంగా పరమాత్మకి పుణ్యపాపాలతో సంబంధం ఉందా అంటే మనకి నేర్పుతున్నాడు పాఠం. కాబట్టి అది ఫలించిందా ఫలించలేదా వదిలే విదురా,
నా ప్రయత్నం నేను చేశానా లేదా, నా కర్తవ్యం నేను చేశానా లేదా, ఆ కర్తవ్యం నేను నిర్వర్తించాలి, అందుకొని వచ్చాను. ఒకవేళ పరస్పరం వాళ్ళు పగలు మానుకోకపోతే, అట్లాగే ఆ క్రూరకర్ములై ప్రవర్తిస్తే జరగవలసినటువంటి దుష్పరిణామములు ఎలాగో జరుగుతాయి. కానీ బంధువుల మధ్య ఇటువంటి పగలు ఏర్పడి క్రూరమైనటువంటి కర్మలు చేసుకోవడానికి సిద్ధపడుతుంటే అటువంటి వాటిని నివారించడానికి ప్రయత్నం చెయ్యకపోతే ఆ ప్రయత్నం చెయ్యని వాడిని కూడా క్రూరకర్ముడు అంటారు తత్వవేత్తలు. నేనట్లా అనిపించుకోకూడదు, అందుకని నా వంతు ప్రయత్నం చెయ్యడానికి నేను వచ్చాను. కాబట్టి విదురా, ఈ రెండు కుటుంబాల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండిపోతే రేపు అందరు ఏమంటారు, అదిగో కృష్ణుడు చెప్పగలిగిన సమర్థుడై కూడా అసలు చెప్పకుండా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు, ఆయన మాట్లాడి ఉంటే ఏమో ఇద్దరూ మాట వినేవారేమో అని అనొచ్చు. నా మీద ఆ నింద రాకుండా చూసుకోవాలి అంటే నేను మాట్లాడాలి కదా, అందుకు వచ్చాను. ఇన్ని కారణముల చేత నేను ఈ కార్యాన్ని నా భుజస్కంధముల మీద పెట్టుకున్నాను. ఇక వాళ్ళు ఏదైనా పాపకార్యం చెయ్యాలనుకుంటున్నారా, నా మీద తిరగబడాలనుకుంటున్నారా, నాకేదైనా అపకారం చెయ్యాలని సంకల్పం చేస్తారా, ప్రయత్నించమను. ఒకవేళ వాళ్ళు అటువంటి ప్రయత్నం చేస్తే నా ముందు నిలబడగలరా, నా పరాక్రమం, నా తేజస్సు, నా శౌర్యం వాళ్ళకి తెలియవా, అటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయా. కాబట్టి విదురా, ఏమీ బెంగపెట్టుకోకు, వెళ్ళి పడుకో అని ఆ విదురుడి యొక్క ప్రేమని మనసులో స్మరిస్తూ భగవంతుడు కూడా ఎంతో సంతోషపడిపోయాట. ఎందుకని అంటే భక్తుడి యొక్క ప్రేమ అది అవధి దాటిపోతే భగవంతుడి వలన తాను రక్షణ పొందడం కాదు, భగవంతుణ్ణి తాను రక్షించుకోవాలనుకుంటాడు. అటువంటి పరమ భాగవతోత్తముడైనటువంటి విదురుడు చెప్పినటువంటి మాటలు, ఆయన తీసుకున్న స్వాతంత్ర్యం, ఆయన యొక్క మంచితనానికి శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు ఎంతో ఆనందించాడు. స్వస్తి.